డాక్టర్ న్యూస్ మహాకుంభమేళాలో మహా విషాదం. ఇది జరిగి వారం రోజులు కావస్తోంది. హైందవ ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచిన నాటి దుర్ఘటనకు సంబంధించి కొన్ని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. ఇది చూస్తూ ఉండగానే వసంత పంచమి, రథసప్తమి వచ్చేసాయి. భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ప్రయాగ్రాజ్లో యంత్రాంగం అప్రమత్తమైందా? ఇవాల్టి కుంభమేళా స్పెషాలిటీస్ ఏమిటో కూడా చూద్దాం. 12 ఏళ్లకోసారొచ్చే ప్రపంచ పండగ మహాకుంభమేళా. గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం దగ్గర జనవరి 13న ప్రారంభమై ఆధ్యాత్మిక సందడితో కొనసాగుతోంది. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా రెండవ షాహీ స్నాన్ కోసం ఎగబడ్డ భక్త జనంతో సంగం ఘాట్ దగ్గర జరిగిన మహా విషాదం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. 30 మంది వరకు మరణించిన నాటి ఘటనపై విచారణ జరుగుతోంది. మృతుల వివరాలపై ఇప్పటికీ పూర్తి స్పష్టత రాలేదు. ఘటన జరిగినప్పటి ఫుటేజ్ను తెప్పించుకుని విశ్లేషిస్తున్నామంటున్నారు డీఐజీ వైభవ్ కృష్ణ. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 3న సోమవారం బసంత పంచమి సందర్భంగా జరిగే 3వ షాహీ స్నాన్ని పవిత్రమైందిగా భావిస్తారు. మరునాడు మంగళవారం రథసప్తమి మరింత విశిష్టం. భక్తుల తాకిడి పెరిగే అవకాశముంది. 5 కోట్ల మంది అమృత స్నానం ఆచరిస్తారని అంచనా. మౌని అమావాస్య నాటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వసంత పంచమికి అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రూట్ ప్లాన్ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. కాళీ సడక్ నుంచి భక్తులొచ్చే త్రివేణి మార్గం ద్వారా బయటకు వెళ్లేలా ఏర్పాట్లు జరిగాయి. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ దగ్గర పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇదిలా ఉంటే కుంభమేళాకు తెలంగాణ నుంచి వెళ్లి తప్పిపోయిన 4 మహిళల మిస్టరీ వీడింది. నిర్మల్ జిల్లా నుంచి వెళ్లిన 12 మంది జనవరి 29న కుంభమేళాకు వెళ్లారు. వారిలో 4 మహిళలు తప్పిపోయారు. ఊహించని విధంగా ఈ 4 సొంతూరులో ప్రత్యక్షమయ్యారు. అంతులేని ఆధ్యాత్మిక ప్లస్ విలాసవంతమైన వసతులు, అరుదైన సన్నివేశాలకు వేదికైంది ప్రయాగ్రాజ్ కుంభమేళా. వీఐపీల కోసం హోటళ్లు, కాటేజీలు, టెంట్లతో పాటు డోమ్ అనే వసతి సౌకర్యం స్పెషల్ అట్రాక్షన్గా మారింది. ఎలైట్ కుంభలోని సంగ్రహావలోకనం రద్దీగా ఉండే ఘాట్లకు, సాధారణ యాత్రికుల తాత్కాలిక గుడారాలకు దూరంగా ఓ ప్రపంచాన్ని నిర్మించింది. ఇక్కడ 5 స్టార్ రేంజ్లో ఆతిథ్యంతో పాటు హెలికాప్టర్ రైడ్లు కూడా ఉంటాయి. భూమి నుంచి 18 అడుగుల ఎత్తులో గుమ్మటం ఆకారంలో గాజు పలకలతో ఏర్పాటైన డోమ్ సిటీ ఇది. కర్టెన్లు తొలగిస్తే లోపల నుంచే మహాకుంభ దృశ్యాలు కనువిందు చేస్తాయి. బోనస్ ఏంటంటే రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఆహ్లాదమే కాదు, ఖరీదు కూడా అమితమే. షాహీ స్నానం డోమ్ అద్దె రోజుకు 1,11,000, మిగతా రోజుల్లో 81,000. ఇక్కడ వీఐపీల ఏకాంత స్నానానికి 5,000 నుంచి 10,000 ఛార్జ్ చేస్తారు. ప్రత్యేకమైన రెస్టారెంట్లు, లగ్జరీ కాటేజీలు, డోమ్ సిటీలు, వాటిలో సాత్విక్ బఫేలు, ఇలా సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారిక్కడ. 43 రోజుల పాటు జరిగే మహాకుంభమేళా ఈ నెల 26న మహా అమావాస్యతో ముగుస్తుంది. మొత్తం 40 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.